హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్లో రీసెంట్గా కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు 1 ఫిబ్రవరి 2025 నుండి అమల్లోకి రానున్నాయి. సో లేటెస్ట్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పటి వరకు సేవింగ్స్ అకౌంట్లో మెయింటైన్ చేసే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ని కేటగరైజ్ చేశారు. అంటే సేవింగ్స్ అకౌంట్లో ఒక నెలలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 25,000 వరకు ఉన్నవారికి 5 క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉన్నాయి ఎస్బీఐ ఏటీఎంలో. అదే వేరే బ్యాంక్ ఏటీఎంలో మెట్రో సెంటర్స్లోనేమో 3 క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, అదర్ సెంటర్స్లో 5 క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉన్నాయి. తర్వాత సేవింగ్స్ అకౌంట్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 25,000 నుండి 1,00,000 వరకు మెయింటైన్ చేసిన వారికి ఎస్బీఐ ఏటీఎంలలో అన్లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్గా ఉన్నాయి. వీరికే ఇతర బ్యాంకులలో మెట్రో సెంటర్స్లో 3 ట్రాన్సాక్షన్స్, అదర్ సెంటర్స్లో 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉన్నాయి. తర్వాత యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 1,00,000కు పైగా మెయింటైన్ చేసిన వారికి ఎస్బీఐ ఏటీఎంలలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ ఫ్రీ, దాంతోపాటు అదర్ బ్యాంక్ ఏటీఎంస్లలో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ ఫ్రీగా ఇచ్చారు. ఈ రకమైన ఛార్జీలన్నీ కూడా జనవరి 31, 2025 వరకు మాత్రమే ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి చేంజెస్ ఉంటాయి. 1 ఫిబ్రవరి 2025 నుండి ఎలాంటి కేటగరైజేషన్ లేదు. అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్లో 25,000, 50,000, 1,00,000, 1,00,000 పైన ఎలాంటి కేటగరైజేషన్ లేదు. సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఒక నెలలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా 10 ఉంటాయి. ఎస్బీఐ ఏటీఎంలో 10 ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. ప్రతి సేవింగ్స్ అకౌంట్ యొక్క డెబిట్ కార్డుతో ఒక నెలలో ఎస్బీఐ ఏటీఎంలో 10 ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీగా ఎలాంటి ఛార్జెస్ లేకుండా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల యొక్క ఏటీఎంలలో బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉంటాయి. అది మెట్రో లేదా నాన్ మెట్రోతో సంబంధం లేదు. ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఇన్ అదర్ బ్యాంక్ ఏటీఎంస్. ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ లాంటివి. ఫైనాన్షియల్ అంటే క్యాష్ విత్డ్రా అండ్ డిపాజిట్, క్యాష్ రిలేటెడ్ వస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్స్కి ఛార్జెస్ పడతాయి. అయితే ఈ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్బీఐ ఏటీఎంలో చేస్తే అన్లిమిటెడ్ ఫ్రీగా ఉంటాయి. ఎలాంటి లిమిట్ ఉండదు ఎస్బీఐ ఏటీఎంలో. సో ఓవరాల్గా ఎస్బీఐ ఏటీఎంలో ఒక నెలలో 10 క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఎస్బీఐ ఏటీఎంలో నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ ఫ్రీగా ఉన్నాయి. ఇక ఒక నెలలో ఇతర బ్యాంకులలో చేసే ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉంటాయి. ఆ తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ పడతాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది, ఇంక్లూడింగ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్రీ. అది ఎస్బీఐ ఏటీఎం కానీ లేదా అదర్ బ్యాంక్ ఏటీఎం కానీ అన్ని ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, ఎలాంటి లిమిట్ ఉండదు. శాలరీ ప్యాకేజ్ అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పోలీస్ శాలరీ ప్యాకేజ్, సిఆర్పిఎఫ్ వాళ్ళకి, అలాగే ఈ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓపెన్ చేసే ఎస్బీఐ రిష్తే అకౌంట్ ఉన్న వాళ్ళకు కూడా అన్లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. తర్వాత శాలరీ ప్యాకేజ్ అకౌంట్లు కాకుండా మిగతా సేవింగ్స్ అకౌంట్ వాళ్ళకి ఈ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ తర్వాత పడే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. ఎస్బీఐ ఏటీఎంలో ఒక నెలలో 10 ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తర్వాత చేసే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్కి ₹15 ప్లస్ జీఎస్టీ ఛార్జ్గా పడుతుంది. అంటే మొత్తం ₹17.70 ఛార్జ్గా పడుతుంది. అదే ఒక నెలలో అదర్ బ్యాంక్ ఏటీఎంస్ అంటే ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉన్నాయి కదా, ఆ తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ₹21 ప్లస్ జీఎస్టీ పడుతుంది ఛార్జ్. అంటే మొత్తం ₹24.78 ఛార్జ్ పడుతుంది. అయితే ఇతర బ్యాంకులలో ఏటీఎంలలో క్యాష్ ట్రాన్సాక్షన్కు మాత్రమే ₹21 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. అదే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే, అంటే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ అయితే ₹10 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లే ఎస్బీఐ ఏటీఎంలో నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ లాంటివి అన్లిమిటెడ్ ఫ్రీగా ఇచ్చారు. సో ఓవరాల్గా చూస్తే అదర్ బ్యాంక్ ఏటీఎంస్లో చేసే ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ₹21 ప్లస్ జీఎస్టీ, అదే బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా మినీ స్టేట్మెంట్ లాంటి సర్వీస్ అయితే ₹10 ప్లస్ జీఎస్టీ ఛార్జెస్ పడతాయి. ఇక తర్వాత ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ డ్యూ టు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ సేవింగ్స్ అకౌంట్. అంటే మన అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా కూడా క్యాష్ విత్డ్రాకి ట్రై చేస్తే అప్పుడు ₹20 ప్లస్ జీఎస్టీ పడుతుంది.
అది ఎస్బీఐ ఏటీఎం అయినా సరే, అదర్ బ్యాంక్ ఏటీఎం అయినా సరే. మన సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా క్యాష్ విత్డ్రాకి ట్రై చేస్తే ఎస్బీఐ ఏటీఎం లేదా అదర్ బ్యాంక్ ఏటీఎం ఏదైనా సరే ₹20 ప్లస్ జీఎస్టీ అంటే ₹23.60 ఛార్జ్ పడుతుంది. ఎన్నిసార్లు డ్రా చేస్తే అన్నిసార్లు ఛార్జ్ పడుతూనే ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. నెట్వర్క్ ఇష్యూస్ లేదా ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి ఛార్జెస్ పడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ పిన్ ఎంటర్ చేయడం, ఇలాంటి ఎర్రర్స్ ఉన్నప్పుడు ఎలాంటి ఛార్జెస్ పడవు. సో ఇదంతా సేవింగ్స్ అకౌంట్కు సంబంధించిన లేటెస్ట్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్. నెక్స్ట్ వీడియోలో కరెంట్ అకౌంట్కు సంబంధించిన లేటెస్ట్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.